వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడి హ్యాండ్ అలానే జ్యువెలరీ కూడా డ్రా చేయడం చూపిస్తాను. నిన్నటి వీడియోలో ఫేస్ అనేది డ్రా చేసాం కదా. ఇప్పుడు పింక్ కలర్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ మనకి హ్యాండ్ సైడ్ నుంచి కనిపిస్తుంది కాబట్టి పింక్ కలర్ అరచేతిలో పింక్ ఉంటుంది కదా, కాబట్టి పింక్ అనేది కొద్దిగా డ్రా చేస్తున్నాను. దానిపైన వైట్ కలర్ డ్రా చేస్తున్నాను. వైట్ కలర్ వేసిన తర్వాత మనం లైట్ బ్లూ ఫేస్కి ఏదైతే తీసుకున్నామో అదే లైట్ బ్లూ పెన్సిల్తో మొత్తం హ్యాండ్ అంతా కూడా డ్రా చేయాలి. అదేవిధంగా అక్కడక్కడ పేపర్ వైట్ అనేది వదిలేయాలి. ఇప్పుడు ఫింగర్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఫింగర్స్ డ్రా చేసేటప్పుడు కూడా పేపర్ వైట్ అనేది అక్కడక్కడ వదిలేస్తున్నాను. బ్లూ కలర్ వేసిన తర్వాత వైట్ పెన్సిల్తో దానిపైన మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. తర్వాత డార్క్ బ్లూ పెన్సిల్ తీసుకోవాలి. ఈ రెండు వేళ్ళు కూడా ఇంకా క్లియర్గా కనిపించడం కోసం వాటి మధ్యలో డార్క్ బ్లూ పెన్సిల్తో కొంచెం డార్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల వేళ్ళు అనేవి ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి మనకు. తర్వాత దానిపైన వైట్ పెన్సిల్తో మళ్ళీ డ్రా చేయాలి. ఇప్పుడు రెడ్ కలర్ పెన్సిల్తో గోల్డ్ ఉంటాయి కదా, అవి డ్రా చేస్తున్నాను. తర్వాత వైట్ జెల్ పెన్ తీసుకుని చిన్న చిన్న డాట్స్ లాగా పెడుతున్నాను. ఇదే విధంగా హ్యాండ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నగలు ఎలా డ్రా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ వైలెట్ కలర్ జెల్ పెన్ తీసుకుని వైలెట్ కలర్ స్టోన్స్ ఉన్నట్టుగా డ్రా చేస్తున్నాను. తర్వాత ఆ స్టోన్స్ చుట్టూ డిజైన్ ఉంది కదా, అది గోల్డ్తో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎల్లో కలర్ జెల్ పెన్తో అదంతా కూడా ఫిల్ చేస్తున్నాను. మనం పెన్సిల్తో డిజైన్ ఎలా వేసామో అదంతా కూడా ఎల్లో కలర్ బ్రష్ పెన్తో ఫిల్ చేసేస్తున్నాను. తర్వాత మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఉన్నట్టుగా తీసుకుంటున్నాను. తర్వాత మనం లైట్ బ్రౌన్ కలర్ పెన్సిల్ తీసుకుని ఫస్ట్ పెన్సిల్తో మనం డిజైన్ ఏ విధంగా వేసుకున్నామో ఆ డిజైన్ ఉంది కదా, దాని ప్రకారం ఆ బ్రౌన్ పెన్సిల్తో అవుట్లైన్ అనేది వేయాలి. అంటే దాని చుట్టూ రౌండ్ బాల్స్లా ఉన్నాయి కదా, గోల్డ్ బాల్స్, వాటి కోసం మధ్యలో మనం ఫస్ట్ వేసిన ఎల్లో కనిపిస్తూ ఉండాలి. ఆ ఎల్లో చుట్టూ లైట్ బ్రౌన్ వేసాను. తర్వాత ఇప్పుడు డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. ఆ బాల్స్ చుట్టూ మళ్ళీ డార్క్ బ్రౌన్తో డార్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు జ్యువెలరీ డ్రా చేసినప్పుడు ఎల్లో కనిపిస్తూ ఉంటుంది, దాని చుట్టూ మళ్ళీ లైట్ బ్రౌన్ వేస్తాం, అది కనిపించాలి. దాని చుట్టూ మళ్ళీ డార్క్ బ్రౌన్ వేస్తాము. ఈ విధంగా 3 కలర్స్ షేడు కనిపించాలి మనకి. అప్పుడు అది నిజంగా రియల్ జ్యువెలరీలా ఉంటుంది, గోల్డ్ చూస్తున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వైట్ జెల్ పెన్ అనేది తీసుకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా పెడుతున్నాను. ఎందుకంటే నగలు మెరుస్తూ ఉంటాయి కదా, అలా అనిపించడం కోసం వైట్ జెల్ పెన్తో డాట్స్ కింద పెడుతున్నాను. ఇదే విధంగా శ్రీకృష్ణుడి చేతికి ఉన్న ఉంగరాలు, అలాగే తలపాగా పైన ఉన్న చిన్న బిళ్ళలా ఉంది కదా, అది కూడా ఇదే విధానంలో కలర్ అనేది ఫిల్ చేయాలి. అదేవిధంగా శ్రీకృష్ణుడి చేతికి ఉన్న బ్యాంగిల్ ఉంది కదా, దాన్ని కూడా ఫస్ట్ నేను ఎల్లో కలర్ బ్రష్ పెన్తో ఫిల్ చేస్తున్నాను. అయితే మనం చిన్న చిన్న సర్కిల్స్ అలాగే డైమండ్స్ కింద తీసుకున్నాం కదా డిజైను, వాటిలో కాకుండా మిగిలిన భాగం అంతా ఈ ఎల్లో కలర్ బ్రష్ పెన్తో ఫిల్ చేయాలి. ఈ విధంగా శ్రీకృష్ణుడి ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్యాంగిల్ అంతా కూడా ఫస్ట్ ఎల్లో కలర్ జెల్ పెన్తో ఫిల్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు గోల్డ్ బాల్స్ చైన్ ఉంది కదా, దాన్ని కూడా ఫస్ట్
ఎల్లో కలర్ బ్రష్ పెన్ తోటి ఫిల్ చేశాను. ఇప్పుడు దానిపైన లైట్ బ్రౌన్తో షేడ్ ఇస్తున్నాను. మనకి మధ్యలో ఫస్ట్ వేసిన ఎల్లో అనేది కనిపిస్తూ ఉండాలి. దాని చుట్టూ లైట్ బ్రౌన్ తోటి షేడ్ చేశాను. తర్వాత ఇప్పుడు డార్క్ బ్రౌన్ తోటి షేడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు రియల్ గోల్డ్ అన్నట్టుగా ఉంది కదా. ఈ విధంగా స్లోగా మొత్తం ఆ బాల్స్ అన్నీ కూడా డ్రా చేయాలి. నేను అక్కడ వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టానండి, చాలా స్లోగా చేయాలి. మీరు ఎంత నెమ్మదిగా డ్రా చేస్తే అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా రెండు వైపులా ఉన్న ఆ గోల్డ్ బాల్స్ చైన్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత దానిపైన కూడా వైట్ జెల్ పెన్తో చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టాను. ఇప్పుడు ఫ్లూట్ అనేది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ జెల్ పెన్తో ఫ్లూట్ అంతా కూడా ఎల్లో కలర్ ఫిల్ చేయాలి. తర్వాత దానిపైన ఉన్న డిజైన్ లైట్ బ్రౌన్తో వేయాలి. తర్వాత డార్క్ బ్రౌన్తో ఇంకొంచెం డార్క్ చేయాలి. తర్వాత వైట్ జెల్ పెన్తో అక్కడక్కడ డాట్స్ అనేవి పెడుతున్నాను. అంటే మెరుస్తున్నట్టుగా కనిపించడం కోసం వైట్ జెల్ పెన్తో అక్కడక్కడ డాట్స్ పెట్టాను. ఇదే పద్ధతిలో ఇయర్ రింగ్స్ అనేవి కూడా డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు బ్యాంగిల్ అలాగే నెక్లెస్ కూడా ఇదే విధానంలో డ్రా చేయాలి. బ్యాంగిల్ లోపల డైమండ్స్ ఉన్నాయి కదా, అవి ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఫిల్ చేస్తూ రావాలి. అలాగే డైమండ్సే కాకుండా లోపల ఇంకా చిన్న చిన్న సర్కిల్స్ అనేవి కూడా తీసుకున్నాను. అవి కూడా పింక్ గ్రీను కలర్తో ఫిల్ చేయాలి. అలాగే పైన ఉన్న నెక్లెస్లో కూడా చిన్న చిన్న రౌండ్స్ అనేవి పెట్టాను. వాటిలో కూడా ఈ గ్రీను పింక్ బ్రష్ పెన్తో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్లెస్ మధ్యలో వైలెట్ కలర్ స్టోన్ ఉన్నట్టుగా డ్రా చేయడం కోసం వైలెట్ కలర్ బ్రష్ పెన్ తీసుకున్నాను. తర్వాత దాని చుట్టూ లైట్ బ్రౌన్తో డ్రా చేస్తున్నాను. తర్వాత డార్క్ బ్రౌన్ తీసుకుని ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. మధ్యలో ఆ ఫస్ట్ వేసిన ఎల్లో అనేది కనిపిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం నెక్లెస్ లోపల తీసుకున్న డిజైన్ అంతా కూడా లైట్ బ్రౌన్ పెన్సిల్తో తర్వాత డార్క్ బ్రౌన్ పెన్సిల్తో డార్క్ చేయాలి. అదేవిధంగా నేను ఎల్లో కలర్ గ్రీన్ కలర్ డాట్స్ పెట్టాను కదా, వాటి చుట్టూ కూడా ఫస్ట్ లైట్ బ్రౌన్ ఆ తర్వాత డార్క్ బ్రౌను సర్కిల్స్ లాగా డ్రా చేశాను. ఈ విధంగా నెక్లెస్ లోపల మనం వేసిన డిజైన్ అంతా కూడా ఈ లైట్ డార్క్ బ్రౌన్ పెన్సిల్స్తో మొత్తం ఫిల్ చేయాలి. చూసారు కదా, మొత్తం ఫిల్ చేస్తూ వచ్చే కొద్దీ రియల్ జ్యువెలరీలా కనిపిస్తుంది కదా. వైట్ జెల్ పెన్తో అక్కడక్కడ డాట్స్ అనేవి పెట్టాలి. ఇప్పుడు కృష్ణుడి చేతికి ఉన్న బ్యాంగిల్ అనేది డ్రా చేయాలి. బ్యాంగిల్ లోపల భాగం కనిపిస్తుంది కదా, అక్కడ డార్క్ బ్రౌన్ తోటి పైన కింద కూడా డార్క్ చేయాలి. తర్వాత బ్యాంగిల్ డిజైన్ ఏ విధంగా మనం పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసామో అదంతా కూడా ఫస్ట్ లైట్ బ్రౌన్ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. తర్వాత కొద్దిగా డార్క్ చేస్తున్నాను.
ఇప్పుడు డార్క్ పెన్సిల్ తీసుకుంటున్నాను, డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. దాంతో కూడా ఒకసారి మళ్ళీ అవుట్లైన్ అంతా వేసి కొద్దిగా డార్క్ చేస్తున్నాను. తర్వాత ఆ డైమండ్స్ చుట్టూ కూడా డార్క్ పెన్సిల్ తోటి కొద్దిగా డార్క్ చేయాలి. చూసారు కదా, అలా డార్క్ చేయడం వల్ల ఇంకా రియల్గా ఉన్నట్టుగా కనిపిస్తాయి మనకి. అదేవిధంగా ఆ డైమండ్స్కి మధ్యలో చిన్న చిన్న సర్కిల్స్ లాగా పెట్టాలి. అదిగో డైమండ్స్ మధ్యలో చిన్న చిన్న సర్కిల్స్ పెడుతున్నాను చూడండి. తర్వాత వైట్ జెల్ పెన్ తీసుకుని ఆ సర్కిల్స్ మధ్యలో ఒక చిన్న డాట్ లాగా పెట్టాలి. అదేవిధంగా డైమండ్స్ లోపల గ్రీన్ పింక్ వేసినప్పుడే నేను కొద్దిగా వైట్ స్పాట్స్ అనేవి వదిలిపెట్టాను. అలాగే బ్యాంగిల్ మధ్యలో కూడా మనం తీసుకున్న డిజైన్ ఏముందో దాని పైన ఫస్ట్ లైట్ బ్రౌన్ తోటి డ్రా చేస్తున్నాను. తర్వాత దాని చుట్టూ మళ్ళీ డార్క్ బ్రౌన్ తోటి డ్రా చేయాలి. ఇప్పుడు డార్క్ పెన్సిల్ తీసుకుంటున్నాను. డార్క్ పెన్సిల్తో మళ్ళీ వాటి చుట్టూ మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం డ్రా చేసిన తర్వాత వైట్ జెల్ పెన్ తోటి అక్కడక్కడ డాట్స్ అనేవి పెట్టాలి. ఈ విధంగా శ్రీకృష్ణుడి జ్యువెలరీ మొత్తం కంప్లీట్ అయ్యింది. వైట్ జెల్ పెన్ తోటి డాట్స్ అనేవి పెడుతున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ బ్రష్ పెన్ తోటి మెడలో ఉన్న పూసలు దండ ఉంది కదా, అది డ్రా చేస్తున్నాను. వాటికి లైటింగ్ పడుతూ మెరుస్తున్నట్టుగా ఉండడం కోసం వైట్ స్పాట్స్ అనేవి వదిలేస్తున్నాను. ఈ విధంగా బ్రష్ పెన్తో ఫిల్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం డార్క్ చేస్తున్నాను. ఒకవైపు మాత్రమే డార్క్ చేస్తున్నాను. తర్వాత ఈ పూసలు నీడ అనేది పడుతుంది కదా, దానికోసం డార్క్ బ్లూ పెన్సిల్ తోటి వాటి కింద కొద్దిగా డార్క్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల వాటి నీడ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు బ్రౌన్ కలర్ పెన్సిల్ తీసుకుని బ్రౌన్ కలర్ పెన్సిల్ తోటి ఆ రెడ్ కలర్ పూసలు అనేవి కొంచెం ఒకవైపు కొంచెం డార్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంకా రియల్ వాటిలాగా కనిపిస్తాయి మనకి. చూసారు కదా, జస్ట్ ఒకవైపు డార్క్ చేయాలంతే. మొత్తం నగలు అన్నీ డ్రా చేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు కృష్ణుడి హెయిర్ అనేది డ్రా చేద్దాం. దీనికోసం నేను ఫస్ట్ బ్రష్ పెన్ తీసుకున్నాను. బ్రష్ పెన్తో హెయిర్ ఎక్కడి వరకు ఉండాలి అనుకుంటున్నామో అదంతా కూడా బ్రష్ పెన్తో మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. రెండు వైపులా కూడా ఈ బ్రష్ పెన్తోనే ఫిల్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ.